కట్టర్ హిందూవాదిగా కట్టర్ జాతీయవాదిగా అందరికీ తెలిసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తాజాగా చేసిన కామెంట్లు ఆర్ఎస్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. అయోధ్యలో రామాలయ నిర్మాణం తర్వాత కొందరు తామే హిందువులకు ప్రతినిధులుగా చెప్పుకునేందుకు ఉత్సాహపడుతున్నారని, అలాగే మసీదుల అడుగున మందిరాలు ఉన్నాయని రోజుకో వివాదం లేవదీస్తున్నారని, అది సరైంది కాదని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ హిందువుల పక్షాన మాట్లాడే భగవత్ ఈసారి ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారన్న చర్చ ఆర్ఎస్ఎస్ లోనే గాక ఇతర హిందూ సంస్థల్లోనూ జోరుగా నడుస్తోంది. మరి ఆ వివరాలేంటి? లెట్స్ వాచ్. నోరు జారారా, నిజాన్ని నిష్ఠూరంగా చెప్పేశారా? ఆర్ఎస్ఎస్ చీఫ్ నోట అనూహ్యమైన మాట. హిందూవాదుల్లో ఆసక్తి రేపుతున్న మోహన్ భగవత్ కామెంట్లు. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఈసారి చాలా కొత్తగా మాట్లాడారా అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్ మొదటి నుంచి హిందుత్వమే జాతీయవాదంగా, జాతీయవాదం హిందుత్వంలోనే ఉందంటూ చెబుతూ వస్తుంది. ఆర్ఎస్ఎస్ ను స్థాపించిన డాక్టర్ హెడ్గేవార్ నుంచి ప్రస్తుత చీఫ్ మోహన్ భగవత్ వరకు అదే అంశాన్ని చెబుతూ వస్తున్నారు. అయితే ప్రస్తుత చీఫ్ మోహన్ భగవత్ మాత్రం గతంలోనే చీఫ్లకు భిన్నంగానే కాక తాను గతంలో చేసిన వ్యాఖ్యలకు కూడా పూర్తి భిన్నమైన ఓ కామెంట్ చేశారన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా హిందువులు, ముస్లింల మధ్య సయోధ్య కోసమే ఆయన ఇలా తాజా వేషంలోకి మారిపోయారన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో హిందూవాదుల్లో, హిందూ సంస్థల్లో ఆయన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య జరుగుతున్న మందిర్, మసీద్ వివాదాలపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రపంచానికి భారత్ సామరస్యంగా ఉంటుందని, భారతీయులంతా చాటి చెప్పాలని, దేశంలో మైనార్టీ ఎవరు, మెజారిటీ ఎవరు, అందరూ సమానమేనని ఆయన చెప్పడం ఓ వార్తాంశంగా మారింది. అంతేకాదు, అయోధ్యలో రామాలయ నిర్మాణం తర్వాత కొందరు తామే హిందువులకు ప్రతినిధులుగా చెప్పుకునేందుకు ఉత్సాహపడుతున్నారని, ఇది తమకు ఆమోదయోగ్యం కాదని కరాఖండిగా పేర్కొన్నారు. అయితే ఆయన ఎవరి పేరును ఉచ్చరించకపోయినా ఆయన వ్యాఖ్యలు మాత్రం ఎవరో ఒకరిని ఉద్దేశించే చేశారన్న దిశగా ఆసక్తి రేపుతుండడం విశేషం. ఈ మధ్యకాలంలో మందిర్, మసీద్ వివాదాలు రోజుకోటి చొప్పున బయటకొస్తున్నాయి. వీటిపైనే మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయోధ్య రామమందిరం నిర్మాణం తర్వాత ఇలాంటి వివాదాలను తీసుకొచ్చి తాము కూడా హిందూ నాయకులం అవ్వొచ్చని కొందరు భావిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. పూణెలోని ఇండియా ది విశ్వగురు అనే అంశంపై ప్రజలంతా సహజీవనం చేయడానికి ఏం చేయాలనే కోణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రపంచ దేశాలకు భారత్ సామరస్యంగా ఉంటుందని చాటి చెప్పాల్సిన అవసరముందని మోహన్ భగవత్ అన్నారు. అంతేకాదు, తాము హిందువులం కాబట్టే రామకృష్ణ మిషన్లో కూడా క్రిస్మస్ వేడుకలు చేసుకుంటున్నామని, హిందువులు చాలా కాలంగా సమరసతను పాటిస్తున్నారని అభిప్రాయపడ్డారు. దేశంలో ప్రతిరోజు ఏదో కొత్త వివాదం తీసుకొస్తున్నారని, వీటిని ఎలా అంగీకరించాలి? ఇలాంటివి ఇంకా కొనసాగకూడదు. మన ప్రజలంతా కలిసిమెలిసి ఎలా ఉంటామో ప్రపంచానికి ఒక రోల్ మోడల్గా చూపించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం దేశం రాజ్యాంగం ప్రకారం నడుస్తుందని, ఇందులో ప్రభుత్వాన్ని నడిపించే ప్రజాప్రతినిధులను ప్రజలే ఎన్నుకుంటారని, దేశంలో ఎవరో ఒకరు ఆధిపత్యం చేసే రోజులు ఎప్పుడో పోయాయనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. అన్ని వర్గాల ప్రజలు తమను తాము భారతీయులుగా చెప్పుకుంటున్నప్పుడు ఆధిపత్య భావన, ఆధిపత్యాన్ని ప్రకటించే భాష ఎందుకు అంటూ ప్రశ్నించారు. దేశంలో మైనార్టీ ఎవరు, మెజారిటీ ఎవరు, అందరూ సమానమే. ఎవరైనా సరే తమ ఇష్ట దైవాన్ని ఆరాధించవచ్చు. ఇదే మన దేశ ఆచారం. నిబంధనలకు, చట్టాలకు లోబడి సామరస్యంగా జీవించడం కూడా అవసరమే అంటూ మోహన్ భగవత్ పలు కీలకమైన కామెంట్లు చేశారు. మరో అడుగు ముందుకేసిన మోహన్ భగవత్, మొఘల్ పాలకుడు ఔరంగజేబు తన పరిపాలనలో ఎంతో కాఠిన్యం ప్రదర్శించారని, కానీ ఆయన ఫాలోయర్ అయిన బహదూర్ షా జాఫర్ 1857లో గోహత్యను నిషేధించిన అంశాన్ని గమనించాలన్నారు. ఇక అయోధ్య విషయానికి వస్తే దాన్ని హిందువులకు ఇవ్వాలనే అభిప్రాయం వచ్చిందని, కానీ బ్రిటిష్ వారు గుర్తించి ఈ రెండు కమ్యూనిటీలు ఇక ఎప్పుడూ కలిసి ఉండకుండా కుట్రపని డివైడ్ అండ్ రూల్ పాలసీని అమలు చేశారన్నారు. అప్పట్నుంచి హిందువులు, ముస్లింల మధ్య తీవ్రమైన వైషమ్యాలు నడుస్తున్నాయన్నారు. ఆ వైషమ్యాలే పాకిస్తాన్ ఏర్పాటు దాకా వెళ్లిపోయాయన్నారు.
ఇలాంటి పరిస్థితులలో పాత అంశాలను ఎవరు ఎత్తరాదనే బలమైన మెసేజ్ ఇచ్చారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భగవత్ వ్యాఖ్యలతో హిందూ సంస్థల దృష్టికోణం, అలాగే ప్రాచీన హిందూ ఆలయాల కోసం పోరాడే అంశాల్లో పట్టు సడలిస్తారా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక మోహన్ భగవత్ వ్యాఖ్యలు ఒక రకంగా ఆర్ఎస్ఎస్ లోనే చాలా మందినే గాక పలు హిందూ సంస్థల నాయకులు, కార్యకర్తల్లోనూ కలకలం రేపుతున్నాయి. కంకర్మే శంకరహే అనే నినాదాన్ని మోసుకొచ్చిన భగవత్ ఇప్పుడు మసీదుల కింద ఉన్న ప్రాచీన మందిరాల గురించి రాజీ పడమని చెబుతున్నారా అన్న అనుమానాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. అయితే భగవత్ గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలను కూడా ఆర్ఎస్ఎస్ నాయకులు ఉటంకిస్తున్నారు. ఆయన హిందుత్వ స్ఫూర్తికి భిన్నంగా ఏమీ మాట్లాడలేదని, అటు హిందువులు, ముస్లింలు కలిసి ఉండేలా తాను వ్యక్తిగతంగా ఎంతో కృషి చేయడం గమనించాలని చెబుతున్నారు. దేశంలో యూసీసీ అమలు కోసం మోడీ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసే క్రమంలో కొన్నేళ్ల క్రితం ఆయన ఢిల్లీలోని పలు మసీదులకు వెళ్లి ఇమాంలను కలిసిన అంశాన్ని గుర్తు చేస్తున్నారు. ముస్లింల మద్దతు లేకుండా, వారిలో అనుమానాలు తొలగిపోకుండా కీలకమైన చట్టాల అమలు అనేది సాధ్యం కాదనే ఉద్దేశంతో వారిని కలుపుకొని పోతూ ఆయన ఢిల్లీలో, కేరళలో పలువురు ఇమాంలను కలవడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దానికి కొనసాగింపే తప్ప మరోటి కాదని వారు చెబుతున్నారు. మరోవైపు అయోధ్య అంశాన్ని ఉటంకించిన భగవత్ ఇండైరెక్టుగా యోగి ఆదిత్యనాథ్ను ఉద్దేశించి ఆయన ఆ వ్యాఖ్యలు చేశారా అన్న అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య సంబల్లోనే మసీదు అడుగున మందిరం అంశం విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. అక్కడ సర్వే కూడా జరుగుతుంది. అయితే తాము చెప్పేదాకా ఆ వివరాలేవి బయటకు వెల్లడించరాదని సుప్రీంకోర్టు షరతు విధించింది. కానీ సర్వే మాత్రం జరపాలని అనుమతించింది. అటు రాజస్థాన్లోనే అజ్మీర్లోనూ అలాంటి ఉదంతమే కోర్టు మెట్లెక్కింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో సర్వేకు ఉపక్రమిస్తే దానిపైన ముస్లిం సంఘాలు కోర్టును ఆశ్రయించారు. అటు దేశంలోని పలుచోట్ల మందిరాల మీదనే మసీదులు నిర్మించారని, వాటిని కూడా తమకు అప్పగించాలనే వాదన క్రమంగా బలపడుతుంది. ఇలాంటి తరుణంలో ప్రజల మధ్య మరిన్ని విభేదాలు మంచిది కాదనే ఉద్దేశంతోనే భగవత్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. మరి కట్టర్ హిందూవాదులు ఏమంటారు? అలాగే ఎప్పుడు ముస్లింల పక్షానే మాట్లాడుతూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసే ఓవైసీలు కూడా ఇదే స్ఫూర్తిని ప్రదర్శిస్తారా అనే పలు సందేహాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి భగవత్ వ్యాఖ్యలు సామరస్యపూర్వకమైనవే కాబట్టి ముస్లిం నేతల నుంచి కూడా అలాంటి వైఖరే బయటకు రావాలని ప్రజలంతా కోరుకుంటున్నారు.